జై శ్రీరామ్. ఈరోజు నేను మీకు మంచి హెల్తీ రెసిపీ అయితే చూపిస్తాను. అదే ఈ నువ్వుల లడ్డు. మనకి చాలామందికి బోన్స్ వీక్గా అలా ఉంటాయి కదా, రోజుకి ఒకటి తిన్నా చాలు. పిల్లలకు కూడా చాలా మంచిది. చిన్నప్పటి నుంచి పెడితే వాళ్ళకి ఇమ్యూనిటీ కానీ బోన్స్ కానీ అన్నీ గట్టిపడతాయి. ట్రై చేయండి. ఇది తినడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి, దలసరిగా ఉన్నది. దాంట్లో ఒక కప్పు నువ్వులు అయితే వేసాను నేను. వాటిని సిమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకోవాలి. ఏంటంటే ఎర్రగా రావాలి కానీ హైలో పెట్టకూడదు. అందులోనే 2 ఇలాచీలు నేను తొక్క తీసేసుకొని గింజలు మాత్రం అందులో వేస్తున్నాను. ఇలా సిమ్లో వేపుకుంటూ చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగేంత వరకు అయితే నిదానంగా కలుపుకుంటూ వేయించాలి. అలాగే వదిలేయొద్దు, మాడితే మాత్రం మళ్ళీ చేదుగా వస్తాయి. ఇలా వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టాలి, అవి చల్లారేంత వరకు. ఇప్పుడు అదే పాన్లో జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగ గుళ్ళు అయితే వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఉంటే పిస్తా, వాల్నట్స్ ఇలాగే ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచిదే కదా. నేనైతే ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి, ఇవే వేయించి పక్కన పెట్టుకొని వేరుశనగ గుళ్ళు అయితే పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ముందు, అంటే మరీ మెత్తగా చేసుకోకూడదు, పల్సిచ్చుకోవాలి మిక్సీ. ఇలా పల్స్ చేసుకుంటే ఇలా కచ్చబచ్చగా వస్తుంది కదా, దాన్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొన్ని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటిని కూడా మరీ మెత్తగా ఒకసారి తిప్పేయకుండా కొంచెం తిప్పుకుంటూ ఆపుకుంటూ అలా తిప్పుకోవాలి. ఇలాగా పొడి పొడిగా రావాలన్నమాట. ఒకసారి తిప్పేస్తే ఆయిల్లా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఒక 1/4 కప్పు బెల్లం తురుముకొని వేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పొడి పొడిగానే ఉంది, నాకు బెల్లం సరిపోలేదు అనిపించింది. ఇంకా 1/4 కప్పు కూడా, అంటే కప్పు బెల్లం పట్టిందనమాట. బెల్లాన్ని బట్టి కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు 2 కలుపుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. అందులో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఇంకా మనం అదంతా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఇలాగా రౌండ్గా మనకి ఏ సైజులో కావాలో రోజు మనం తినగలిగేలాగా, మరీ ఎక్కువైనా ఎగుటు అనిపిస్తుంది, ఈ సైజు అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ నువ్వులు పక్కన పెట్టుకున్నాను కదా, ఈ చేసుకున్నవి ఆ నువ్వుల్లో వేసుకొని ఇలా కలుపుకుంటూ పెట్టుకుంటే ఇలాగా పైన నువ్వులు తగులుతూ ఉంటాయి అన్నమాట మనకి. అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా ఆ నువ్వుల్ని మనం ఈ మిక్సీ పట్టిన దాంట్లో వేసేసుకొని ఇలా అయినా ఉండలు చేసేసుకోవచ్చు. మన వీలుని బట్టి మనకి ఎలా నచ్చితే అలాగా చేసుకొని, మనకైతే నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయి. మరి మేము తిన్నాము, మీరు కూడా తినండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.